గైస్ రీసెంట్గా జీ5లో కుటుంబస్థాన్ అనే తమిళ్ మూవీ తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో నవీన్ అండ్ హీరోయిన్ వెన్నెల వీళ్ళిద్దరూ కూడా లవ్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ అయితే చేసుకుంటారన్నమాట. సో అలా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న 1 year తర్వాత వెన్నెల ప్రెగ్నెంట్ అవుతుంది. అండ్ అదే టైంలో కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల నవీన్ జాబ్ కూడా పోతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అలా నవీన్ జాబ్ పోయిన తర్వాత అసలు ఏం జరిగింది, తన జాబ్ పోయినట్టు తన ఫ్యామిలీ వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయడానికి తను ఎలాంటి పాటలు పడ్డాడు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే బాగుందండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలోని స్టోరీ లైన్ అయితే అంత కొత్తదేం కాకపోయినా సరే దాన్ని డిఫరెంట్గా ఫన్నీ వేలో ప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేశారు. సో అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. అలాగే ఇందులో ఓన్లీ కామెడీయే కాకుండా అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయండి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ మణికందన్, మేఘన, నివేదిత, ఇలా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, ఈ మూవీలో మణికందర్ క్యారెక్టరైజేషన్ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారండి. ఒక పక్క తను జాబ్ పోవడం, అలా జాబ్ పోయిందన్న విషయం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలియకుండా తను మేనేజ్ చేయడం, ఆ ప్రాసెస్లో తను చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం, ఇలా ప్రతి ఒక్కదాన్ని చాలా బాగా చూపించారు. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో సినిమాటోగ్రఫీ, బీజిఎం ఈ రెండు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ కూడా లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, మూవీలోని స్టోరీ లైన్ పెద్దగా కొత్తది కాకపోవడం వల్ల మూవీలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ఈజీగానే గెస్ట్ చేసేయగలుగుతాం అన్నమాట. అలాగే మంచి మంచి ఫన్నీ ఎలిమెంట్స్తో ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఎంటర్టైన్గానే ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో ఆ ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గిందేమో అని అయితే నాకు అనిపించిందండి. దీనికి తోడు ఇందులో కొన్ని ప్లేసెస్లో కామెడీ అయితే ఓకే, కానీ ఇంకొన్ని ప్లేసెస్లో మాత్రం ఎస్పెషల్లీ ఆ చైనా కామెడీ మాత్రం కొద్దిగా ఓవర్గా అనిపించింది అనమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, ఇందులో బీజిఎం బాగున్నా సరే సాంగ్స్ మాత్రం అస్సలేం బాగాలేవనే చెప్పాలండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ కుటుంబస్థాన్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ అయితే బాగుందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.